పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గునిపూడి నుంచి ఏఎస్ఆర్ నగర్ వరకు సాగిన రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగుతూ హరినామ సంకీర్తనలతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఇక జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిని దర్శించుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచ శాంతి, లోకక్షేమం కోసం నిర్వహించే ఈ రథయాత్రకు విశేష స్పందన లభించింది. హరే కృష్ణ. జై జగన్నాథ్. శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని మన పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం అయినటువంటి భీమవరంలో దాదాపుగా 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం జనులందరికీ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి భగవన్నామ సంకీర్తనం చేస్తారు, స్వామి ముందు చక్కగా నృత్యం చేస్తారు. అలాగే అందరికీ కూడా భగవత్ ప్రసాదం కూడా అందరికీ కూడా వితరణ చేయబడుతుంది. దానితో పాటుగా ఈ దారి పొడవున భగవద్గీత, రామాయణం, భాగవతం ఇత్యాది మన వైదిక గ్రంథాలు కూడా అక్కడికి స్వామి చేరుకున్న తర్వాత మరి స్వామికి సుమారుగా 200కి పైగా రకాల పదార్థాలతో స్వామికి నివేదన జరిగింది. తర్వాత మహా ఆరతి జరిగింది. పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చక్కటి అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. విశేషం ఏమిటంటే ఈసారి మన పట్టణానికి నూతన శాశ్వత రథాన్ని నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ సంవత్సరం కేవలం భీమవరం పట్టణంలో